అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంటింటి చిట్కాల స్పెషలిస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? నేను చాలా బాగున్నాను డాక్టర్ గారు. సో డాక్టర్ గారు, పెరాలసిస్, అసలు ఒక్కసారి పెరాలసిస్ వచ్చి మంచాన పడ్డారంటే అదొక నరకం అని చెప్పుకోవాలి. అసలు ఈ పెరాలసిస్ వచ్చేటప్పుడు ఏమైనా మైల్డ్ సిమ్టమ్స్ వస్తాయా? అంటే వాళ్ళు ముందుగా జాగ్రత్త పడడానికి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయంటారా? అండ్ ఒకవేళ వచ్చినా కూడా ఎలాంటి మంచి ఈజీగా వంటింటి చిట్కాలు ఏమున్నాయి? కొంతమందిలో పెరాలసిస్ వచ్చే ముందు కొన్ని లక్షణాలు తెలుస్తాయి. అంటే కొంతమందిలో అందరికీ తెలియదు, కొంతమంది మాత్రం సడన్గా వస్తుంది. బాగా ఫ్యామిలీ మెంబర్తో బాగా హ్యాపీగా సంతోషం గడుపుతుంటాడు, ఫ్రెండ్స్తో గడుపుతుంటాడు, తన పనులు తను చేసుకుంటాడు. ఉన్నట్టుండి టక్కున హాఫ్ ఆఫ్ ద బాడీ ప్యారలైజ్ అయిపోతుంది. కుడివైపు రావచ్చు, ఎడం వైపు రావచ్చు. కాబట్టి కొంతమందిని మాత్రం లక్షణాలు తెలుస్తాయమ్మా. ఉదాహరణకి ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే, సో మాట్లాడుతూ కొద్దిసేపు గ్యాప్ ఇచ్చేసేసి నంగిపోవడం, మాట స్పష్టంగా రాకపోవడం కొంతమంది ఉంటుంది. తర్వాత ఇంకోటి అంటే నడుస్తుంటారు, ఒక్కసారి చక్కెర వచ్చినట్టు తలదిరిగినట్లు అనిపించి కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అదేవిధంగా ఏదైనా పని చేసుకున్నప్పుడు కూడా రెండు వైపులో కూడా ఒకటే రకమైన బలం లేకుండా ఒకవైపు కొంచెం సచ్చు పట్టినట్లు వీక్నెస్ అయిపోయినట్లు అనిపించేసి జస్ట్ హాఫ్ మినిట్ 1 మినిట్ మ్యాక్సిమం ఒక 2 మినిట్స్లో కూడా మళ్ళీ సర్దుకుంటుందమ్మా, మళ్ళీ నార్మల్ అయిపోతుంది. నడుస్తూ తూలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది ఈ పద్ధతిలో. ఇది అదేవిధంగా బ్లరింగ్ ఆఫ్ ది విజన్, ఒకసారి కండ్లు మసకలు గమ్ముతాయి, ఒక అర నిమిషం అలా ఉండేసి మళ్ళీ మామూలు అయిపోతుంటుంది. ఈ విధంగా కొంతమంది మాత్రం లక్షణాలు వస్తాయి. అదేవిధంగా కొంతమందిలో ఈ తల నొప్పి వచ్చేస్తుందమ్మా, తలనొప్పి, తల బరువుగా ఉండేటువంటి లక్షణాలు వచ్చేసేసి ఇది కూడా జస్ట్ ఒక నిమిషం మ్యాక్సిమం ఒక 2 మినిట్స్లో తగ్గిపోతుంది. ఇది కొంతమందిలో మాత్రం చాలా తక్కువ మందిలో కలుగుతుంటుందమ్మా. దీన్నే ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్స్. సో ఇట్లా వచ్చినప్పుడైతే మనకు ముందు జాగ్రత్తగా తెలుస్తుంది కాబట్టి వెంటనే వైద్యుల యొక్క పర్యవేక్షణలో మనం వెంటనే వైద్యుల యొక్క ఇంటర్ఫియరెన్స్తో మంచి ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎక్కువ శాతం మందులు అలా ఏం రాదమ్మా. నేను ఇంతకుముందు సడన్ గా కాలు చేసి పడిపోయాను, ఆల్ ఆఫ్ సడన్ అమ్మా. ముఖ్యంగా కుటుంబంలో పెద్దలు, కుటుంబ పెద్దకి జరిగితే, ఇంటి పెద్దకి జరిగితే వాళ్ళ బాధ చెప్పను కాదమ్మా. సడన్ కొలాప్స్ అయిపోయినట్లు అనమాట. మాట పడిపోతుంది, కాలు చేయి చడిపోతుంది, నడచలేడు, కూర్చోలేడు, నించోలేడు, తర్వాత ఆహారం తీసుకోవడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉండాలి ఖచ్చితంగా చూసుకోవడానికి. సో అతనికి ఒక స్టేజ్ వచ్చేంత వరకు మాత్రం ఖచ్చితంగా ఒక వ్యక్తి ఖచ్చితంగా అతన్ని అనుసరించుకొని ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో చాలా బాధాకరమైనటువంటి విషయం అమ్మా. అసలు ఈ పెరాలసిస్ వచ్చేదానికి కారణాలు 2. మెదడులో రక్తనాళలో రక్తం గడ్డగట్టడం ఓ కారణం అయితే, అంటే 190% మందిలో ఇదే జరుగుతుంటుంది. మిగతా 10% మందిలో రక్తనాళాలు చిట్టడం వల్ల కలుగుతుంటుంది. అంటే ఏ విధంగా లోపల మార్పు జరిగినప్పటికీ ఆ యొక్క ప్రభావం మాత్రం మన దేహంలో కనిపిస్తుంటుంది, హాఫ్ ఆఫ్ ద బాడీ. అందుకే దీన్ని పక్ష ఆఘాతం అంటారమ్మా. పక్షాఘాతం అని కలిపి వాడడం వల్ల పక్షవాతం అయిపోయింది, క్రమక్రమం పక్షవాతం అయిపోయింది. పక్షం అంటే హాఫ్ ఆఫ్ ద బాడీ. సో నెల అంటే ఒక నెల అంటే పూర్తి అని చెప్తాం, మాసం అంటే నెల, మాసం అంటే ఒక నెల, దాంట్లో హాఫ్ పక్షం. ఇక్కడ కూడా దేహంలో కూడా పక్షం అంటే హాఫ్ ఆఫ్ ద బాడీ డ్యామేజ్ కావడం వల్ల ఏర్పడేటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో దాన్ని పక్షాఘాతం అనేటువంటి పేరుతో పిలుస్తారు, లక్వా అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు, హెమిప్లీజియా అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు అమ్మా. దీనికి ఈ 2 రకాల కారణాల వల్లనే ఈ యొక్క లక్షణాలు కలుగుతుంటాయి అనమాట. కాబట్టి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా చాలా మంచిది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా, అశ్రద్ధ చేసినా, ఏమరపాటు వహించినా మరి పర్మనెంట్ డ్యామేజ్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. పర్మనెంట్గా అలాగే ఉండిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా మంచి వైద్యం చేయించుకోవాలి. ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వైద్యులు సూచించిన మేరకు ఆ యొక్క ఔషధాలు వాడుకుంటూ కూడా నేను చెప్పినటువంటి ఔషధం వాడుకోవడం వల్ల ఇంకా ఫాస్ట్గా రికవర్ అయిపోతుంది. భవిష్యత్తులో మళ్ళీ ఈ సమస్య రాకుండా ఉండేందుకు కూడా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధాల యొక్క ప్రభావం సదా దేహంలో ఉంటూ సదా కాపాడబడుతూ ఉంటుందన్నమాట. ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే, వచ్చ చూర్ణం అని చెప్పేసి మనకు మార్కెట్లో దొరుకుతుంది. వచ్చ చూర్ణం చిన్నపిల్లలకి మాటలు వచ్చేదానికి వజ వాడతారు అన్నమాట. ఆ వచ్చ చూర్ణం మనకు మార్కెట్లో దొరుకుతుంది. 20 గ్రాములు వచ్చ చూర్ణం. అదేవిధంగా నల్ల జీలకర్రను కాస్త వేయించేసి చూర్ణంలాగా తయారు చేసుకుని ఆ చూర్ణాన్ని ఒక 20 గ్రాములు నల్ల జీలకర్ర, శొంఠి చూర్ణము
ఒక 20 గ్రాములు తీసుకోవాలి. సో వచ, నల్ల జీలకర్ర, శొంఠి ఒక్కొక్కటి 20 గ్రాముల చొప్పున తీసుకోవడం వల్ల 60 గ్రాముల చూర్ణం తయారవుతుంది. 3 పదార్థాలు బాగా కలిపేసి ఒక సీసా రెండులో ఉంచుకొని ఉదయం పూట ఆహారానికి ఒక 5-10 నిమిషాల ముందు, రాత్రి పూట ఆహారానికి ఒక 5-10 నిమిషాల ముందు ఒక గ్రామ్, ఎక్కువ కూడా అవసరం లేదు, 1 మంత్ వస్తుంది మెడిసిన్. దాన్ని తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా తేనెతో కలిపి తీసుకోవచ్చు. లేని పక్షంలో నోట్లో వేసేసుకొని నీళ్ళు తాగడం కానీ అంత పౌడరు, లేకపోతే నోట్లో వేసుకొని కాస్త గోరువెచ్చని పాలు తాగడం కానీ ఏదో ఒక పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. చాలా త్వరగా రికవర్ అయిపోతాడు. మళ్ళీ ఈ సమస్య రాకుండా కూడా ఉంటుంది. ఓకే, ఎంత సివియారిటీ ఉన్నా కూడా ఈజీగా అవుతుందమ్మా. వైద్యులు సూచించిన మేరకు ఇది కూడా వాడుకోవడం వల్ల నేను చెప్పినట్టు చాలా ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది. ఓకే, చాలా మంచి చిట్కా చెప్పారు డాక్టర్ గారు. అసలు ఆ పెరాలసిస్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇంత న్యాచురల్ రెమెడీ వర్క్ అయితే నిజంగా అది మిరాకిలే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మా.